కాకాని గోవర్ధనుడిని ఎవరు కాపాడినా ఆ దేవుడు నేను మాత్రం వదిలిపెట్టాం. ఆ దేవుడు వదిలిపెట్టాడు. కాకాని చేసిన పాపాలు, నేను ఓన్లీ కరప్షన్ గురించి మాట్లాడుతుండా. ఆయన చేసినవి నీ జీవానికి, నీ పాపానికి ఎంతమంది అధికారులు సస్పెండ్ అయినారు, ఎంతమంది సస్పెండ్ కాబోతున్నారు. స్వాతి 4 సంవత్సరాలు అయిపోయింది, ఏమన్నా బతికిందా? తహసీల్దార్గా చచ్చిపోయింది కదా. ఎవరి పుణ్యం? నీ పుణ్యం. ఇప్పుడు ఆయన ఇంకొక ఆయన పోతాడు, వీర వసంతరాయలు. నువ్వు కాపాడగలవా? కాపాడలేవు. అందుకని ఆయన్ని ఎవ్వరు సపోర్ట్ చేసినా ఆ దేవుడు వదిలిపెట్టాడు. కాకాన్ని నేను వదిలిపెట్టను. ఎందుకంటే ప్రజల ఆస్తయ్య. ఓ పక్కన పేదోళ్ళు, మేము రోడ్డు మీద పోతుంటే గిరిజనులు ఆ బండిలో పోతుంటే 2-3 బిడ్డలు పక్కన ఉంటే చెడ్డీలు లేవయ్యా. వాళ్ళకి ఒంటి మీద ఆ బిడ్డకి ఒంటి నిండా చొక్కా లేదయ్యా. ఎండలో పోతుంటే కాళ్ళకి చెప్పులు లేవయ్యా. అన్నీ చూస్తున్నాం. నేను ఆడికి పోయినా, చిన్న సంఘం దత్తత తీసుకున్నా. 97 కుటుంబాలుంటే 50 మందికి ఆధార్ లేవు, 19 మందికి పింఛన్ల అర్హత ఉండి లేవు. ఎవరికి? అత్యంత పేదరికంలో ఉండే గిరిజనులకి. 4 కలిసి ఒక గుడిసెలో ఉండారు. ఎక్కడ? సరేపల్లి కాన్స్టిట్యున్సీలో. ఆయన రాజ్యం ఏలేడు ఆయన. అందుకని ఇప్పుడు నేను ఆ ఊరు దత్తత తీసుకున్నా. అంతకుముందు మేము అధికారులు ఉన్నప్పుడు మల్లికార్జునపురం తీసుకున్నా, దాని రూపురేఖలు మార్చినా, ఇప్పుడు ఆ ఊరు తీసుకున్నా. అందుకని ఇటువంటి ఇంకా పేదరికంలో అల్లాడుతున్న గిరిజనులను అక్కడ పెట్టుకొని నువ్వు మట్టి, ఎర్రమట్టి, తెల్లరాయి, భూములు వీటితో సరిపోయినా నీ 5 ఏళ్ళ